సహోదరి సహోదరులు, మన జీవితంలో మనం ధైర్యంగా జీవించాలి అని అంటే దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానాన్ని మనం విశ్వసించినట్లయితే సైతాను ఎన్ని భయాలు తీసుకొచ్చినా సరే ఆ వాగ్దానాన్ని మనం సైతాన్తో చెప్పి, ఇదిగో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, నీ బ్రతుకులో నీకు ఉద్యోగం రాదు, నీ బ్రతుకులో నీకు పెళ్లి కాదు, నీ బ్రతుకులో నీకు గర్భఫలం రాదు, నీ బ్రతుకులో ఆర్థిక సమస్యలు తీరవు, ఈ రోగం తగ్గిపోదు, ఈ రోగంతో చచ్చిపోతావు. ఇలా సైతాను వచ్చి నిన్ను శోధించి బాధించి నిన్ను కృంగదీసే ప్రయత్నం చేసినప్పుడు సహోదరి సహోదరులు, దేవుని వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. సైతాను భయపడేది కేవలం దేవుని వాక్యానికి మాత్రమే. జ్ఞాపకం ఉందా? సైతాను వచ్చి యేసయ్యను శోధించినప్పుడు యేసయ్య దేనితో సైతాన్ని ఎదుర్కొన్నాడో తెలుసా? దేవుని వాక్యంతో. దేవుని వాక్యంతోనే సైతాన్ని ఎదుర్కొన్నాడు. చూద్దాం రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించు అనెను. అందుకు ఆయన, మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. సైతాను వచ్చి శోధిస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినో, 40 దినాలు ఉపవాసం ఉన్నావు, ఆకలితో ఉన్నావు, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినో అని అన్నప్పుడు యేసుక్రీస్తు వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు. 5వ వచనం. అటు తరువాత అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పింది. దయచేసి గమనించండి, కొన్ని సందర్భాల్లో సైతాను బహు తెలివిగా నీ జీవితాన్ని నాశనం చేయడానికి కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని కూడా ఉపయోగిస్తాడు. కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని బోధించే వారి ద్వారా కూడా శోధించే ప్రయత్నం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో పనికి మాలిన దర్శనాలను కూడా నీకు చూపిస్తాడు. నిన్ను భ్రమపరిచేటటువంటి కళలు కూడా సైతాను రాణిస్తాడు. యేసుక్రీస్తు వాక్యముతో సైతానును ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటే సైతాన్ ఎంత తెలివిగా వాక్యాన్నే వాడుతున్నాడో. ఈ గోపురం పై నుంచి ఉరికేసాయి, బైబిల్లో ఉందిగా, పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని బైబిల్లో ఉందిగా, ఉరుకో. యేసుక్రీస్తు యొక్క సమాధానం చూడండి. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. వాక్యంతోనే సరిగ్గా జవాబిచ్చాడు. అపవాది మిగుల ఎత్తైన ఒక కొండపైకి తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్మో, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు సైతాన్ని ఎలా జయించాడో తెలుసా? శోధింపబడుతున్నప్పుడు వాక్యాన్నే ఉపయోగించాడు. సంగమా, నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే సైతాను సులభంగా నిన్ను శోధించడం సాధ్యము. శోధిస్తాడు, కానీ నిన్ను గెలవడం మాత్రం సాధ్యం కాదు. మొదటిగా ఏమన్నాడో చెప్పండి? ఈ రాయిని రొట్టెలుగా మార్చుకో. మొదటి ఆదాము ఎవరో చెప్పండి? దేవుని చేత సృష్టించబడిన మొదటి ఆదాము, అవ్వ దేని ద్వారా శోధించబడ్డారో తెలుసా? చెప్పండి. పండు ద్వారా. ఎక్కడ? ఏదైనా తోటలో. వారు ఎక్కడ ఓడిపోయారు? తిండి విషయంలోనే ఓడిపోయారు. ఎగ్జాక్ట్గా సైతాను కడపటి ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తును కూడా అక్కడే శోధించాడు. ఆకలితో ఉన్నావు కదా, రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను. అక్కడ అవ్వతో ఏమన్నాడు? తిను. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? తిను.
అక్కడేమో మొదటి ఆదాము తిండి విషయంలో సైతానుకు లోబడిపోయి ఆఖరికి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అదేవిధంగా కడపటి ఆదాముగా పిలువబడినటువంటి యేసుక్రీస్తును కూడా సైతాను తిండి విషయంలోనే శోధించాడు. కానీ యేసు అన్నమాట ఏంటో తెలుసా? నీతిమంతుడు దేవుని మాట వలన జీవిస్తాడు. నీ కన్నులకు ఇంపుగా, ఆ పండు ఎలా ఉందట? కన్నులకు ఇంపుగా ఉందట. సైతాన్ ఏం చేశాడో తెలుసా? యేసయ్యను ఎత్తైనటువంటి పర్వతం ముందు తీసుకెళ్ళి తన కళ్ళకు ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ చూపించాడు. కళ్ళకు ఇంపుగా ఉన్న ప్రపంచాన్ని చూపించాడు. ఇదంతా నీకు ఇచ్చేస్తా అని చెప్పి యేసయ్యను శోధించాడు. యేసయ్య ఏం చేశాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. వాక్యంతోనే యేసయ్య సైతాను నోరు ముగించాడు. సంగమా, నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాన్ని నడిపించాల్సింది మన భయం కాదు, మన ఎమోషన్స్ కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు. మనల్ని నడిపించాల్సింది మనలో ఉన్న దేవుడు మనల్ని నడిపించాలి. ఈ వాస్తవాన్ని తెలుసుకున్న మనం ఎలా పడితే అలా జీవించడం మానేద్దాం, ఎలా పడితే అలా తిరగడం మానేద్దాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేటటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టేద్దాం, కుదురుగా జీవిద్దాం. అవునన్న వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయన కాళ్ళున్నాయి కదా అని చెప్పి, నడవగలుగుతున్నాను కదా అని చెప్పి, ఒకవేళ నీ చిత్తానికి విరుద్ధంగా నాయన మేము అడుగు వేస్తే ఆ అడుగులు నాయన ఎంత పాతకాన్నైనా, నాయన ఎంత పాతకానికైనా ఒడిగడుతుందని, ఎంతగానైనా నష్టాన్ని కష్టాన్ని తీసుకొస్తుందని సూటిగా నాయన మాతో మాట్లాడాం. ఇప్పటి వరకు మేము తెలుసో తెలియక వేసిన ప్రతి తప్పుట అడుగును బట్టి మమ్మల్ని క్షమించు నాయన. మా కాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినాయేమో మన్నించయ్యా, క్షమించయ్యా. మా కాళ్ళు ఇక మీదట కుదురుగా ఉండులాగున సహాయం చేయ. కుదురుగా ఉంటేనే మేము కులాసాగా జీవించగలం, క్షేమంగా బ్రతకగలం. నాయన గిరగిరా తిరిగేటటువంటి అల్లరి చెల్లరి కాళ్ళను కుదుటపరచండి నాయన, స్థిరపరచండి అయ్యా. ఎత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేసి మా జీవితాలను ఫలభరితంగా మార్చమని, సేవలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని కనికరించాయా. మరింత మేలుకరమైన జీవితం, ఆత్మీయత మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.